అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రాణా ప్రతాప్. సో ఇక్కడ కూర్చున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని అండ్ సార్ క్లాసెస్ విన్నా ఈరోజు ప్రజెంట్ జర్నలిస్ట్గా నేనున్నా. సో సార్కి సపోర్ట్గా కూడా ఉన్నాం మేము. అండ్ ఇంకోటి ఈ తీర్మానాలు చెప్పే ముందు ఒక 1 minute టైం తీసుకొని మాట్లాడుతాను. అంటే తెలంగాణ విషయంలో తెలంగాణ గొంతుకల మీద ఇప్పుడుగా దాడి ఎప్పటి నుంచో జరుగుతోంది. తొలి దశ ఉద్యమంలో జరిగింది, మళ్ళీ దశ ఉద్యమంలో జరిగింది అండ్ ఇప్పుడు జరుగుతుంది. రీసెంట్గా కేవీఆర్ అన్న పైన మాట్లాడినందుకు కూడా దాడి జరుగుతూనే ఉంది. అండ్ కేవీఆర్ అన్న పైన దాడిని ఖండిస్తూ మా జర్నలిస్టులు అందరం కలిసి సో పృథ్వీ అన్న చెప్పినట్టు జెన్జీ బ్యాచ్ ఉంది, ఒక బ్యాచ్ వేసుకొని తిరుగుతున్నారు, పని పాట లేదు అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది అంటారు కదా. సో బ్యాచ్ ఉన్న వాళ్ళ మేమందరం అండ్ మా అందరి ఏజ్ 25 to 30 మధ్యలో ఉంది. సో మేమందరం యంగ్ జర్నలిస్టులు. సో 25 ఏళ్ళ పోరగాళ్ళ మేము అడిగితే 70 ఏళ్ళ ప్రస్తావన, రాజకీయ ప్రస్తావన, నా 70 ఏళ్ళ నేను మోడీ కన్నా సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు. సో మీ పాయింట్లు తడిచిపోతున్నాయి మేము అడుగుతున్నందుకు. 25 ఏళ్ళు 30 ఏళ్ళ మేము అడుగుతూనే మీకు ఇంత చెమటలు పడతా ఉన్నాయంటే ఇక తెలంగాణ సమాజం అంతా కలిసి మరోసారి తొలి దశ తర్వాత మళ్ళీ దశ ఉద్యమం లాగా మళ్ళీ మేము వెంబడి పడితే ఇక మీరు ఏటు పోతారో తెలియదు. అండ్ ఇంకోటి విగ్రహాల పైన కానీ ఇవన్నీ కూడా దానిపైన కూడా విగ్రహాలు కూడా పెడతా ఉన్నారు. సో వాటిపైన కూడా గూల్ చేసిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి బలంగా నమ్ముతున్నా. అండ్ ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రకటిస్తూ మీడియా ముందుకు మేము పెడుతున్నాం. అందులో మొదటిది ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన టీడీపీ జనసేన చేస్తున్న దుష్ప్రచారాన్ని వెంటనే ఆపి వారికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరు కలిసి క్షమాపణ చెప్పాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. తెలంగాణ వాదులపై అక్రమ కేసులు పెడుతూ అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆంధ్ర నుండి వస్తున్న పోలీసులను కట్టడి చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. అండ్ బైకాట్ హెరిటేజ్, తెలంగాణలో హెరిటేజ్ మాల్స్ లో దొరికే ఏ ప్రోడక్ట్ ని కూడా తెలంగాణ సమాజం కొనవద్దు అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బైకాట్ గుజరాతీ ప్రోడక్ట్స్ అని చెప్పినాం అదే విధంగా బైకాట్ హెరిటేజ్ ఇప్పటి నుంచి. అండ్ తెలంగాణ పౌరులపై ఆంధ్ర ప్రభుత్వం ఇక ముందు మళ్ళీ కేసులు పెడితే హెరిటేజ్ సంస్థల మనుగడ పైన మేము ఆలోచించాల్సి వస్తుంది. అండ్ అలాంటి వాటిపైన తీవ్రంగా మేము పరిణామాలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పక్షాన. అండ్ సోర్స్ ఏంటి అనే వాదనలు వెనక్కి తీసుకోవాలి. జర్నలిస్టుల సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదని షీల్డ్ యాక్ట్ తీసుకురావాలి ఈ రెండు ప్రభుత్వాలు. అండ్ నాగేశ్వర్ సార్ పైన టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన పోస్టులు వెంటనే తొలగించాలి, లేకుంటే ఈ పోరాటం ఆగదు, ఇలాగే కొనసాగుతుంటుంది. అలాగే తెలంగాణ జర్నలిస్టులు, అనలిస్టుల పైన పెట్టిన కేసులు బేషరతుగా వాపసు తీసుకోవాలి. అండ్ చివరిగా జర్నలిస్టు వెంకట్రామరెడ్డిపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేసి తనను అరెస్టు చేసే ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం పక్షాన ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం మేము. అండ్ బండి సంజయ్ కేంద్ర మంత్రి XXX ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని ఛానళ్ల పైన నోటీస్ పెట్టారు, దానిపైన కూడా తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈ సభాపక్షాన చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ నాగేశ్వర్ సార్కు సంఘీభావం, తర్వాత వెంబడి ఉంటామని చెప్పని వచ్చినటువంటి అన్ని ప్రజా సంఘాలకు, ఇండివిజువల్స్కు, ప్రొఫెసర్స్కు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్కు, అందరికీ, ఈవెన్ నిరుద్యోగులకు, మీడియా మిత్రులకు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ క్రాంతి దళ్ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.